హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే బిజినెస్ ఎంటెక్ బీటెక్ ఇలా ఎన్నో పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఇంట్లోనే ఖాళీగా ఉండే వాళ్ళకి కొన్ని బిజినెస్ ఐడియాస్ అయితే నేను చెప్తానండి. ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మనం ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు మనమైతే కొన్నిటిని మనం అలవాటు చేసుకోవాలండి. ముందుగా వచ్చేసి మొదటిది మనం ఎవరిని మోసం చేయకుండా ఏ పని చేసినా అందులో తప్పేం లేదండి. ఎవరిని మోసం చేయకుండా ఎటువంటి తప్పు చేయకుండా మనం చేసే పని కరెక్ట్గా ఉంది అని అనుకుంటే ఆ పనిలో మనము టీ అమ్ముకొనైనా బ్రతకడంలో ఎలాంటి తప్పు లేదండి. ఇంకా తర్వాత రెండవదిగా వచ్చేసి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి నీకున్నటువంటి స్కిల్ని నీవు మధ్యలోనే ఆపేయడం మాత్రం కరెక్ట్ కాదండి. రెండవది వచ్చేసి అనుకునే వాళ్ళు ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు. మనం ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నామంటే వాళ్ళు ఎటువంటి సహాయం అయితే చేయరు. ఇంకా తర్వాత మనకు ఏదైనా ఒకటి చేయాలంటే మనకు ఓపిక ఎక్కువగా ఉండాలండి. మన పేషెన్స్ని టెస్ట్ చేసేదే బిజినెస్ అంటే. మనం ఎంత ఓపికగా ఉంటే అంత మన యొక్క బిజినెస్లో మనము పాపులర్ అవుతామండి. ఇంకా తర్వాత వచ్చేసి నాలుగవదిగా నీకు ఏం స్కిల్ ఉంది, నీలో ఎటువంటి స్కిల్ ఉంది, దేన్ని నువ్వు చేయాలనుకుంటున్నావు అనేది నీలో ఒక ప్లాన్ అయితే ఉండాలండి. నీకు ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక దాని మీద ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకరికి వంట చేయడం, ఇంకొకరికి చెట్లు పెంచడం, ఇంకొకరికి డ్యాన్స్ నేర్పించడం, ఇంకొకరికి గేమ్స్ ఆడిపించడం, తర్వాత ఇంకొకరికి పాటలు నేర్పించడం, ఇంకొకరికి కంప్యూటర్లో వర్క్ చేయడం, ఇంకొకరికి ఫ్యాషన్ డిజైనరు, ఇంకొకరికి ఏదైనా ఒక షాప్ పెట్టాలా, ఏదైనా బిజినెస్ చేయాలి, ఇంకొకరికి వచ్చేసి మంచిగా శారీస్ కట్టడం, ఇంకొకరికి మంచిగా జడలు అల్లడం. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ అయితే తప్పకుండా ఉంటుంది. నీలో ఉన్నటువంటి ఆ స్కిల్ ఏదైతే ఉందో నీకు ఇంట్రెస్ట్ ఉన్న స్కిల్ను నువ్వు బయటికి తీసుకొని రావాలి. నువ్వు బయటికి తీసుకొని వచ్చిన తర్వాత నీలో ఎంత పేషెన్సీ ఉందనేది టెస్ట్ చేసుకోవాలండి. మనం ఏదైనా బిజినెస్ చేస్తున్నామంటే ఒక్కొక్క మెట్టు మాత్రమే పైకి ఎక్కాలండి. ఒకేసారి 1,00,000 రూపాయలు మనం పెట్టుబడి పెట్టి మనం కింద పడిపోవడం కంటే ఒక్కొక్క మెట్టు పైకెక్కి నీకు 100 రూపాయలు వచ్చిందంటే అందులో నీ యొక్క పెట్టుబడి ఎంత 90 రూపాయలు పోతే 10 రూపాయలు నీ దగ్గర ఉంటుంది కదా. ఆ 10 రూపాయలతో నువ్వు ఇంకొంచెం డెవలప్ చేసుకోవాలి. మనము డబ్బు వచ్చింది కదా అనేసి దాన్ని మనం ఖర్చు చేయడం కాదు. మనకు పెట్టుబడి పోను మిగిలిన దాన్ని మనం డెవలప్మెంట్ చేసుకోవాలి. ఇలా 1 or 2 years మనం డెవలప్ చేసుకున్నామంటే మనకు ఏదో ఒక రోజు తప్పకుండా గమ్యం అనేది ఉంటుందండి. ఇంకా నేను కొన్ని బిజినెస్ అయితే చెప్తానండి. నాకు తెలిసిన బిజినెస్ అయితే నేను చెప్తాను. మీకు చెట్లు పెంచడం ఇష్టం అనుకోండి, మీరు ఆ చెట్లు పెంచే విషయంలో మీరు ఆన్లైన్లో మేము మొక్కలు అమ్ముతామని చెప్పి ఒక్కో చెట్టుకు ఒక్కో అంటు కట్టండి. మీరు అంటు కట్టే విషయంలో ఎలాంటి శ్రమ పడాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా పని చేస్తున్నామంటే కష్టం అనేది తప్పకుండా ఉంటుందండి. మనం ఎంత కష్టపడితే అంత విజయం అయితే మనకు వస్తుంది. కష్టపడకుండా విజయం మన సొంతం అయితే కాదండి. ఇంకా ఈ చెట్లు పెంచే విషయంలో నువ్వు అంటు కట్టి నువ్వు ఆన్లైన్లో డైరెక్ట్గా వాళ్ళకు ఇంటికి నువ్వు సరఫరా చేసినావంటే తప్పకుండా నువ్వు డెవలప్ అవుతావు. ఇంకా తర్వాత మాకు బాగా తెలిసినటువంటి ఒక అక్క, వాళ్ళ హస్బెండ్ ఎంప్లాయ్ అండి, 1,50,000 శాలరీ తీసుకుంటున్నాడు. కానీ ఆమె మాత్రం ఫ్లవర్ డెకరేషన్ చేస్తుందండి. ఎక్కడ ఫంక్షన్ హాల్లకు వెళ్ళినా కానీ ఫ్లవర్ డెకరేషన్ తనే చేస్తుంది. తన చుట్టూ 4 వర్కర్లను పెట్టుకుంది. ఆమె ఫ్లవర్ డెకరేషన్ ఆమెకు ఇష్టం, ఆమెకు వచ్చిన స్కిల్ అది. దాన్ని ఆమె డెవలప్ చేసుకుంది. ఫస్ట్ ఆమెను ఎవరు పిలవలేదు. తర్వాత ఒక్కొక్కరు పిలవంగా ఆ పెళ్ళికి వచ్చిన 4 డెకరేషన్ మనం బాగా చేసినాము, కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టి చేసినాము, మంచిగా చేసినాము. మనం చేసిన దాన్ని ఎప్పుడైనా మనం ఏదైనా పని చేస్తున్నామంటే దాన్ని మనము
కంప్లీట్గా చేయాలి, అందరికీ నచ్చే విధంగా చేయాలి అండి. బెస్ట్ మనము చేయాలి. అప్పుడు అక్కడికి వివాహానికి వచ్చిన వాళ్ళందరూ, ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ డెకరేషన్ బాగుంది అని చెప్పుకొని ఎక్కడ చేయించినావని అడిగితే పలానా వాళ్ళ పేరు చెప్పినప్పుడు మనకు డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇంకా రెండవది వచ్చేసి మాకు మా అమ్మాయి మా ఫ్రెండ్ వల్ల పాపది హల్దీ ఫంక్షన్కు ఒక అక్కను పిలుచుకున్నారండి. ఆ అక్క ఇంటి దగ్గరికే వచ్చి శారీ కట్టింది, హెయిర్ వేసింది. చిన్నపిల్లలకి ఏం పెద్దగా మేకప్ ఉండదు కదండి. ఇంకా ఆమెకు నచ్చిన పద్ధతిలో శారీ కట్టి హెయిర్ వేసి ఇంటి దగ్గరికే వచ్చి ఆమె ఓపికగా 5కి వచ్చి నైట్ 11 వరకు ఉందండి. ఆమెకు ఒకరికి అలా చేయడం వలన 5,000 సంపాదించింది. ఇలా మనము ఒక 10-15 వచ్చినాయంటే మనకు నెలలో మనం లక్షల్లో మనం సంపాదించవచ్చండి. కనీసం 50,000 అయినా మనము సంపాదించవచ్చు. ఇలా మనము స్కిల్ డెవలప్మెంట్ను మనము డెవలప్ చేసుకోవాలి. ఇంకా తర్వాత మనకి ఇది చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించవచ్చు, కానీ ఫస్ట్ నైట్ అప్పుడు మంచానికి డెకరేషన్ చేస్తారు కదండి. నాకు పెద్దగా ఇంగ్లీష్లో చెప్పడం తెలియదు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. దాన్ని మాకు తెలిసిన అక్క ఫ్లవర్ డెకరేషన్ చేస్తుందండి బాగా మంచానికి. దానికి అక్క 5,000 నుంచి 10,000 తీసుకుంటుందండి. ఫ్లవర్స్ మనవే అయితే 20,000 తీసుకుంటుంది. వాళ్ళు తెచ్చుకుంటే మాత్రం 5,000 నుంచి 10,000 తీసుకుంటుందండి. ఇలా మనము ఏ పని చేసినా మనం సిగ్గుపడకుండా మనము చేయాలి. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనము అయితే సిగ్గుపడకూడదు. ఇంకా తర్వాత మేము కర్నూలులో ఉన్నప్పుడు ఒక అక్క మ్యూజిక్ నేర్పించేదండి. ఒక అక్క మ్యూజిక్ నేర్పించేది. తనకి మ్యూజిక్ అంటే ఇష్టం. మీకు పాత సినిమాల్లో గమనించినారో లేదో, పెద్దగా ఏం పరికరాలు ఉండవు, కానీ వాళ్ళు మ్యూజిక్ను నేర్పించేవాళ్ళు, సంగీతాన్ని నేర్పించేవాళ్ళు పాత సినిమాల్లో. అలా అక్క చుట్టుపక్కల ఉన్న ఒక 10 మందిని ఇంట్లోనే కూర్చొని సంగీతం నేర్పించి, మ్యూజిక్ నేర్పించి డబ్బులు ఇంట్లోనే ఒక్కొక్కరి దగ్గర నెలకు వచ్చేసి 2,000 అండి. 10 మంది అయితే మనకు ఇంత డబ్బులు వస్తుంది కదండి. అలా మనము ఇంట్లోనే కూర్చొని మనము సంపాదించవచ్చు. ఇంకా తర్వాత స్కేటింగ్ ఉంటాయి కదండి. మా అబ్బాయిని మేము చేర్పించినాం స్కేటింగ్ దగ్గర. స్కేటింగ్ కూడా ఒక అక్క లేడీనే పొద్దున్నే 6 నుంచి 7 వరకు స్కేటింగ్ నేర్పిస్తుందండి. ఎర్లీ మార్నింగ్ స్కేటింగ్ నేర్పించడానికి 3,000 అండి, ఒక్కొక్కరికి 3,000. స్కేటింగ్ చాలా చక్కగా నేర్పిస్తుంది. ఆ అక్క దగ్గర తెలుసా మీకు 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మేము కూడా మా అబ్బాయిని చేర్పించాము కర్నూలులో ఉన్నప్పుడు. ఆ అక్క ఒక్కొక్కరి దగ్గర 3,000 అంటే చూడండి ఎంత డబ్బులు సంపాదిస్తుందో. 1 గంటనే కష్టపడుతుంది. ఉదయము 6 నుంచి 7 వరకు 1 గంట మాత్రమే శ్రమ పడుతుంది, కానీ హ్యాపీగా డబ్బులనైతే నెల లోపల డబ్బులు తీసేసుకుంటుంది. ఇలా మనకు ఒకవేళ డ్యాన్స్ నేర్పించడం వస్తే, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిని డ్యాన్స్లో చేర్పించారు. ఆ అక్క డ్యాన్స్ నేర్పిస్తుంది. నెలకు 500 కానివ్వండి, 1 అవరే డ్యాన్స్ క్లాసు. పిల్లలకి మనకు డ్యాన్స్ నేర్పించడం ఇష్టం కదా. ఒక 10 మంది పిల్లలు ఉంటే డ్యాన్స్ క్లాసు కంటిన్యూగా జరుపుకుంటుంది. ఇలా మనము ఇంట్లోనే కూర్చొని ఎన్నో నేర్చుకోవచ్చండి. నేను కొన్ని చెప్పాను ఇప్పుడు. మొక్కలు పెంచడంలో, అదేవిధంగా ఫ్లవర్ డెకరేషను, అదేవిధంగా ఫంక్షన్ హాల్ డెకరేషను, అదేవిధంగా మేకప్ డెకరేషను, మేకప్ వేయడం, శారీస్ కట్టడం, జడలు వేయడం, తర్వాత డ్యాన్స్ నేర్పించడం, తర్వాత మ్యూజిక్ నేర్పించడం, తర్వాత ఇది స్కేటింగ్ నేర్పించడం. ఇలా నేను కొన్నిటిని నేను మీకు చెప్పానండి. తర్వాత మనకు ఆన్లైన్లోనే క్యాండిల్స్ అండి, ఇంట్లోనే కూర్చొని క్యాండిల్స్ను మనం తయారు చేయొచ్చండి. మనకు దానికి పెద్దగా డబ్బులు కూడా ఏమీ ఖర్చు కాదు. ఇంట్లోనే కూర్చొని మనం ఎన్ని క్యాండిల్లు వేస్తే అంత డబ్బులు అయితే వస్తుంది. ఇంకా ఆ తర్వాత శారీస్ మనకు మడత పెట్టడం వస్తే చాలండి. ఆన్లైన్లో వాళ్ళు శారీస్ పంపిస్తారు. ఆ శారీస్ని మనం మడత పెట్టి షాపులకు ఇచ్చేస్తే మనకు ఒక్కో శారీకి 10 రూపీస్ ఉంటుందండి. అలా మనం ఎన్ని శారీస్ మడత పెట్టగలిగితే, నీటుగా మడత పెట్టగలిగితే మనకు అంత అమౌంట్ అయితే ఇస్తారు. మనం ఏ పని చేసినాను
దాని మీద మన కాన్సన్ట్రేషన్ ఉండాలి. అదేవిధంగా మనం చేసే పని నీట్గా ఉండాలి. తర్వాత వాళ్ళకి టైంకు అందించే విధంగా ఉండాలి. తర్వాత ఇంకొకటి చెప్తాను చూడండి, శారీస్కి కుచ్చులు వేస్తారు కదండి, దానికి నేను కూడా ఈ బిజినెస్ చేశానండి. 300 నుంచి 500 వరకు మనము దాన్ని పెట్టుబడి తక్కువగానే ఉంటుంది, కానీ దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇలా మనము ఎన్నో బిజినెస్ అండి, ఇంట్లోనే కూర్చొని మనము ఎంతో చదువులు చదివి ఏమి చేయలేకున్నాము, మనకు వచ్చే జీతాలు ఇంటి ఖర్చులకు సరిపోవడం లేదు అని బాధపడడం కంటే, మనకు ఏ స్కిల్ ఉంది, మనకి ఏమొస్తుంది, దాన్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి. నీకు వంట వండేది వచ్చేస్తే జొమాటో ఉంది కదండి, ఆన్లైన్లో మనకు భోజనాన్ని అందిస్తున్నారు. నిజంగా ఈ కాలంలో వండుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆన్లైన్లో వాళ్ళకు ఫుడ్ అందిస్తున్నారు. మనం ఇంట్లోనే కూర్చొని ఫుడ్ చేసినామంటే, ఆన్లైన్లోనే మనం వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే, మనకు దగ్గర ఒక అబ్బాయిని పెట్టుకున్నామంటే వాళ్ళకు టైంకి ఇచ్చేస్తే చాలండి, మళ్ళీ మనల్ని అడిగి మరి ఆ ఫుడ్డును మన దగ్గర కొంటారు. ఇలా మనకు వచ్చిన దాంట్లో నుంచి మనము డెవలప్ చేసుకోవాలి. ఇలా మనం ఇంట్లోనే కూర్చొని లక్షల్లో సంపాదించవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.